మార్నింగ్ లెగంగానే మా ఆయనకి అడిగాను, ఏం చేద్దును బ్రేక్ఫాస్ట్ అంటే, ఏదో ఒకటి చేసేయే అన్నాడు. సరే ఫ్రిడ్జ్ తెరిచి చూస్తేనేమో ఇడ్లీ పిండి లేదు, దోస పిండి లేదు. ఏం చేద్దునా అని చూస్తే అప్పుడే పెరుగు కనిపించిందండి. సరే ఇంక పెరుగు ఉంది కదా, బోండాలు వేసేద్దాం అనేసి ఇంకా నేనైతే తీసేసి ఒక బౌల్లోకి అయితే పెరుగు, పుల్లటి పెరుగు ఒక కప్పుడంతా వేసేసి దాంట్లోకి సోడా, ఉప్పు, తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి బాగా చిలక్కొట్టేసాను. ఆ తర్వాతకి ఇంకా మైదా పిండి ఒక కప్పు తీసేసుకొని కొంచెంగా వాటర్ వేసేసుకొని తిక్కుకోవాలన్నమాట. ఎక్కువైతే లూజ్గా చేసుకోకూడదు. సో పిండిని చూసారా ఇందాక జిగుటుగా ఎలాగుందో, ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాతకి పిండిని అస్సలు కలపకుండా అలాగా సైడ్ పెట్టేసి మనకి చేయి అంటకుండా వాటర్ తీసేసుకొని చిన్న చిన్న వంటలుగా తీసేసుకొని వేడి నూనెల్లో మీడియం సైజ్ పెట్టేసుకొని ఇలాగ ఫ్రై చేసుకుంటే భలేగా వచ్చాయండి. ఏంటక్క షేపులే లేవు బోండాలు అంటున్నారు అని అనుకోద్దండి. షేప్ లేకపోయినా కానీ టేస్ట్ మాత్రం అలాగే ఉంది. చాలా టేస్టీగా వచ్చింది. దీనిలోకి పల్లీల చట్నీ వేసాను, ఇంకా బదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.